కొంతమంది ఉప్పులాగా కటువుగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ మాటలు వినడానికి చేదుగా ఉన్నా కానీ ఆ మాటలే మనల్ని జీవితంలో ముందుకు తీసుకొని వెళ్తానికి ఉపయోగపడతాయి. మరి కొంతమంది మనం ఎక్కడ బాధపడతామో లేదు అంటే మనం వాళ్ళని ఎక్కడ దూరం పెడతామో అని చెప్పి పంచదారలాగా తీయగా మాట్లాడుతూ ఉంటారు. ఆ తీయటి మాటలకు పంచదారకి చీమలు పట్టిన దాఖలాలు ఉన్నాయి, ఉప్పుకు చీమలు పట్టిన దాఖలాలే లేవు. తీయని మాటలు ఎప్పుడైతే నువ్వు వినడం మొదలు పెడతావో అదే నీ పతనానికి మొదటి ఆరంభం అని గుర్తుపెట్టుకో. ఉప్పులాగా మాట్లాడే ప్రతి మాట నీకు మిత్రుడు లాంటివాడు, స్నేహితురాలు లాంటిది. ఎవరైనా సరే మిమ్మల్ని కటువుగా కఠినంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి మీ మీద ఎనలేని ప్రేమ ఉందని అర్థం. వాళ్ళు మీరు మంచిగా ఉండాలి, బాగుపడాలి, ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి అని కోరుకుంటున్నారని అర్థం. తీయగా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి మీరు ఏమైపోయినా వాళ్ళకి అది అనవసరం. కానీ ప్రస్తుతం వాళ్ళకి మీతో ఉన్నటువంటి అవసరం తీరాలి అంటే ఖచ్చితంగా మీతో తీయగానే మాట్లాడాలి. కాబట్టి ఉప్పులాగా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆ కఠినమైన మాటలను అపార్థం చేసుకొని మీ మంచి మిత్రులను, మీ మంచి స్నేహితులను, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులను దూరం చేసుకోకండి.